అరే మామ, చెప్పరా మామ. మనోళ్ళు మనల్ని తిట్టడంలో అస్సలు తప్పు లేదురా. యారా? అరే 2 రోజులైంది 'పుష్ప' సినిమా నుంచి సాంగ్ వచ్చి, ఆ సాంగ్ ఎలా ఉంది, ఏంటి, అసలు జరుగుతున్న ప్రమోషన్స్ గురించి కానీ ఏమైనా మాట్లాడుతున్నాంరా మనం? అసలు సినిమా చూస్తే పట్టుకుని 10 రోజులు లేదు. చాలా బిజీగా ఉన్నానురా. నిన్నటి వరకు ఐపీఎల్ ఆక్షన్ జరిగింది 2 రోజులు. ఈ 2 రోజులు చాలా బిజీగా ఉన్నా. అండ్ దట్టు కొన్ని పర్సనల్ పనుల వల్ల ఆ క్రికెట్ వీడియోలు చేయలేకపోతున్నాను, ఈ వీడియో గురించి మాట్లాడలేకపోతున్నాను. చాలా బాధపడుతున్నాను మామ. నిజం చెప్పనా, నేను సాంగ్ కూడా 10 మినిట్స్ బ్యాకే చూసా. సాంగ్ అయితే నాకు పిచ్చగా నచ్చింది. ఆ సాంగ్ గురించి మాట్లాడదామని నీకు ఫోన్ చేసా. నీ ఒపీనియన్ చెప్పరా, నీకు ఎలా నచ్చిందో? పాట విషయానికి వస్తే ఫస్ట్ పల్లవి విన్నాను. ఇదేంటి ఇలా ఉంది అంటే ట్యూన్ మధ్యలో పదాలు ఇరికించినట్టు అనిపించింది. కానీ ఎప్పుడైతే చరణం విన్నానో 2 చరణాలు కూడా లిరిక్స్ చాలా క్యాచీగా ఉన్నాయి. ట్యూన్ కూడా పాటకి తగ్గట్టు కొద్ది కొత్తగా ట్రై చేసి కొట్టినట్టు అనిపించింది. నాకైతే ఇనీషియల్ గా చెప్తున్నాను కదా, పల్లవి విన్న వెంటనే అంత ఇంపాక్ట్ లేకపోవడం మూలాన పాట అంత ఇన్స్టంట్ గా అయితే ఎక్కలేదు. ఏం మాటగా మాట చెప్పుకోవాలి. ఊ అంటావు ఊ అంటావు పాట మాత్రం ఫస్ట్ సారి అన్నప్పుడు మాత్రం ఎరగ నచ్చేసిందిరా నాకు. మా కామెంట్లు కూడా చూసి ఆడియన్స్ ఒపీనియన్ కూడా మనం చూస్తూ ఉంటాం కదా. కామెంట్ లో కూడా ఏముందంటే ఫస్ట్ టైం నచ్చలేదు, సెకండ్ టైం నచ్చింది, వింటూ ఉంటే ఇంకా నచ్చుతుంది అని చెప్పి కామెంట్లు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ చాలా మంది ఒపీనియన్ అలా ఉండొచ్చు, కొంతమందికి వెంటనే నచ్చేయచ్చు. అండ్ సాంగ్ లో కూడా కాన్సెప్ట్ ఉంది మామ. ట్రెండ్ కి తగ్గట్టు మంచి కాన్సెప్ట్ తో చంద్రబోస్ లిరిక్స్ అయితే అదిరిపోయినాయి. అండ్ ఇంకా థియేటర్ లో ఈ సాంగ్ ఎంత రచ్చ చేస్తుందో చూడాలి. ఎందుకంటే డాన్సింగ్ నెంబర్ కదా, అక్కడ సీరియల్ కూడా ఉంది అల్లు అర్జున్ పక్కన. చెప్పక్కర్లేదు అనుకో ఇంక దాని గురించి. ఇంకా మెయిన్ పర్టికులర్ గా మాట్లాడుకోవాల్సింది ఏంట్రా అంటే, టీం చేస్తున్న ప్రమోషన్స్ రా. అసలు నిజంగా వాళ్ళు ఏమైనా కష్టపడుతున్నారా? అప్పుడు ఎప్పుడో ట్రిపుల్ ఆర్ టైంలో చూసాం ఈ రేంజ్ ప్రమోషన్స్ చేయడం. మళ్ళీ ఇప్పుడు పుష్పకి అంటే ప్రతి చోటకి వెళ్ళి ఒక ఈవెంట్ ప్లాన్ చేసి అక్కడ వాళ్ళతో ఇంటరాక్షన్ అయ్యి ఆ ఈవెంట్ లో మాట్లాడి సినిమా అటెన్షన్ ని గ్రాప్ చేసుకోవడానికి వీళ్ళు పడుతున్న కష్టం అయితే మాత్రం నిజంగా నాకు బాగా నచ్చింది. పాట్నలో క్రౌడ్ ఏంట్రా బాబు, ఆ రేంజ్ క్రౌడ్ నేనైతే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలే. నేను నార్త్ లోనే ఉన్నా, ఇక్కడ పుష్పకి అయితే క్రేజ్ ఉంది, అది తెలుసు నాకు. కానీ మరి ఈ రేంజ్ ఉందని మాత్రం నాకైతే తెలియదు. నువ్వు అన్నది నాకు అర్థమైంది. అంటే పైకి ఎంత అల్లు అర్జున్ అన్న ఈవెంట్కి వస్తారా లేదా అని చెప్పి డౌట్ ఉంటది. బట్ చాలా మంది వచ్చారు, లక్షల మంది వచ్చారు. దాని గురించి మనం ఇంతకు ముందు మాట్లాడాం. అండ్ మెయిన్ గా తమిళనాడు గురించి కూడా మాట్లాడాలి. తమిళనాడులో ఈవెంట్ జరుగుతుందంటే మన తెలుగు హీరోలకి అక్కడ అంత క్రేజ్ ఉండదు. బట్ అది రాంగ్ అని ప్రూవ్ అయింది. ఏంటి మామ, పక్కన అల్లు అర్జున్ స్పీచ్ ఇచ్చినా, ఎవరు స్పీచ్ ఇచ్చినా అరుపులే డామినేట్ చేసేస్తున్నాయి మా వాళ్ళ స్పీచ్ల్ని. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ సపోర్ట్ మా. దీన్ని బట్టి అర్థమైపోతుందిరా, పుష్ప అనేది నో మోర్ రీజనల్ ఫిలిం రా. అది ఖచ్చితంగా పాన్ ఇండియా కాదు, వరల్డ్ వైడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా అయితే మాత్రం చెప్పొచ్చు. అటెన్షన్ ఒకేసారి తిరిగిపోయింది. పుష్పకు ఉంది, పుష్పకి అటెన్షన్ లేకపోలేదు. బట్ హైప్ అయితే మాత్రం డబుల్ ట్రిపుల్ అయిపోయిందిరా ఇప్పుడు. అండ్ దీనికి తోడు ఇంటర్నల్ కాంట్రవర్సీస్ కూడా అవుతున్నాయి టీంల మధ్య. మన డిఎస్పీ స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చింది విని ఉంటావు నువ్వు. ప్రొడ్యూసర్స్ కి డిఎస్పీ కూడా ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. అది కరెక్టే, సినిమా కాంట్రవర్షియల్ పరంగా కొంతమంది అటెన్షన్ డ్రా చేస్తుంది. అండ్ దట్టు దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, టీము లాంచ్ ప్రమోషన్సే కాకుండా టీవీ ప్రమోషన్స్ కూడా ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఏదైతే మనం ట్రిపుల్ ఆర్ టైంలో చూసామో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిపి చాలా ఇంటర్వ్యూస్ చేశారు వాళ్ళు. ఓన్లీ బయట ఈవెంట్సే కాకుండా ఇంటర్వ్యూస్ కూడా చాలా ఇచ్చారు. వాటిల్లో బాగా గుర్తుండిపోయే ఇంటర్వ్యూస్, ఒక మార్క్ సెట్ చేసిన ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ సుమా ఇంటర్వ్యూ మా అప్పట్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ మీమ్స్ కి వాళ్ళ ముగ్గురు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానీ అసలు అదొక అల్టిమేట్ ఇంటర్వ్యూ. దాన్ని బీట్ చేసిన ఇంటర్వ్యూ ఇప్పటి వరకు రాలేదు. చూద్దాం పుష్ప టీం ఏమైనా అలాంటి ఇంటర్వ్యూలు ఏమైనా ప్లాన్ చేసిందా. ఇప్పటి వరకు వీళ్ళ చేసిన ప్రమోషన్స్ అయితే అదిరిపోయినాయి. నాకు తెలిసినంత వరకు నువ్వు చెప్పినట్టు ఇంటర్వ్యూలు కూడా చేస్తే ఫుల్ అటెన్షన్ గ్రాప్ చేసుకోవచ్చు. ఆల్రెడీ పుష్ప 1 నుంచి వచ్చిన అటెన్షన్ ఉంది. ఇంకా అటెన్షన్ పెంచుకోవాలంటే ఇంటర్వ్యూస్, ప్రమోషన్స్ కూడా చాలా మెయిన్. రీసెంట్ టైమ్స్ లో చూస్తుంటే ప్రమోషన్స్ అన్ని బాగా తగ్గించారా. అది ఎందుకో అదే కొత్త స్ట్రాటజీ అనుకుంటున్నారో ఏమో తెలియదు. కానీ మనం ఎన్నిసార్లు చెప్తున్నాం, ఎప్పటికీ చెప్తున్నాం, ఎప్పటికీ చెప్తాం, ప్రమోషన్స్ కూడా సినిమాలో భాగమే. అవి కూడా సినిమాను ముందుకు తీసుకెళ్ళడానికి చాలా 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 ఉపయోగపడతాయి. నేను ఓన్లీ డిజిటల్ ప్రమోషన్స్ చేస్తానంటే వర్కౌట్ అవ్వదు. ఏదో 1-2 సినిమాలకు వర్కౌట్ అయ్యాయి కదా, నేను కూడా అలాగే చేస్తానంటే అందరికీ అలా కుదురుతుందని అయితే చెప్పలేము. ఈ సినిమాకి సంబంధించి ఇంకా 3 ఈవెంట్లు అయితే ఉన్నాయి రోయ్. 3 స్టేట్లలో ఈవెంట్లు ఉన్నాయి. ఒకటి కర్ణాటకలో ఉంది, ఇంకోటి కేరళలో ఉంది, నెక్స్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది. 3 ఈవెంట్లతోటి ముందు వచ్చే అప్డేట్లతోటి వీటన్నిటి గురించి కూడా ఈ రోజు నుంచి పుష్పకి సంబంధించి ఏ అప్డేట్ వస్తే దానికి తగ్గట్టు వీడియో పడిపోతూ ఉంటుంది మన ఛానల్లో. రిలీజ్ అయ్యేదాకా పుష్ప 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 రాజ్ గోలే వినిపిస్తూ ఉంటుంది.
ఆల్ ద బెస్ట్ టీమ్ పుష్ప. ప్రమోషన్స్ అయితే చాలా బాగున్నాయి. సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇంకా 10 days ఉంది. వెయిటింగ్ ఫర్ పుష్పరాజ్ మ్యాచ్ షో.